అన్యులు ఎవరో మనల్ని అంటున్నారని కాదు, అసలు అన్యులు అనడానికి ఆధారం ఎవరు, అవకాశం ఇచ్చింది ఎవరు? మాట్లాడరా. నిన్నగాక మొన్న 3 రోజుల కిందట నాకు ఆదిలోనే తెలుసు తన సంగతి. పేరొద్దులేండి, పేరొద్దులే, ఆదిలోనే తెలుసు మనందరికీ, చాలా మందికి తెలుసు. చాలా మంది క్రైస్తవులు పరువు తీయడానికి, సంఘం యొక్క పరువు తీయడానికి, పరిశుద్ధుల పరువు తీయడానికి ఏ మాత్రం కూడా జాగ్రత్త లేకుండా ఇష్టానుసారమైన కార్యాలు చేస్తున్నాడు ప్రియులరా. కానీ బైబిల్ వాక్యం చెబుతుంది, అలాంటి వారికి దూరంగా ఉండి ప్రత్యేకంగా బ్రతకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రైస్తవ సంఘం, దేవుడు ఇష్టపడే సంఘం, దేవుడు ఇష్టపడే విశ్వాసులు, దేవుడు ఇష్టపడేటువంటి పరిశుద్ధులు ఎవరంటే ప్రత్యేకంగా బ్రతికేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజు మనకుందా ప్రత్యేకత? ఎలా ఉంది నిజంగా చెప్పండి. నలుగురితో, కులంతో, ఎవరెలా పోతే ఇది కాదు క్రైస్తవ జీవితం. దేవుడు చక్కని సేవకుడిని ఇచ్చాడు. నాలంటి ఎవడో వస్తారు కొంచెం గట్టిగా మాట్లాడేవాడు. అబ్బో ఏం చెప్పాడండి బాబా, అబ్బా ఏం మాట్లాడండి, అయ్యి బాబు ఏం సంగీతం అండి, చక్కని వాయిస్ అండి, అబ్బో ఏం పాడాడండి. మీరెవరని నాకు తెలుసా? మీ పేరు తెలుసా? మీ కథ నాకు తెలుసా? మీకోసం ఎప్పుడైనా నేను ప్రార్థన చేస్తానా? చేయను. ఎందుకంటే మీ గురించి నాకు తెలియదుగా. నీ ఆత్మీయ తండ్రి కంటే నీకు ఎవడో గొప్పోడు కాదు. ఈ మధ్య ఎంత భయంకరమైన చీడ తయారైందంటే రకరకాల దూరపు కొండలు నింపండి. దూరపు కొండలు ఏంటి? నువ్వు ఏ సంఘానికైతే వెళ్తున్నావో ఆ సంఘ సేవకుడు సేవకురాలు నీ కోసం కన్నీరు గారుస్తారు, నీ కోసం పశ్చాత్తాపడతారు, నీ కోసం మోకరిల్లుతారు, నీ కోసం ఉపవాసం ఉంటారు, నీ కోసం దేవుని దగ్గర కన్నీరు గారుస్తారు. వారికంటే మరి ఎవరు గొప్పవాడి కాదు. అది నిజమైన ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ బైబిల్ వాక్యం చెబుతుంది, జారత్వం అన్నది క్రైస్తవ సంఘమే, కానీ జారత్వం జరుగుతూ ఉంది, వ్యభిచారం జరుగుతూ ఉంది, మోసపూరితమైన కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ పేరు చెప్పి రకరకాల వైపరీత్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు. జాగ్రత్త, అట్లాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. అలాంటి కార్యక్రమాల నుంచి ప్రత్యేకించబడండి. అలాంటి కార్యక్రమాల నుంచి ప్రత్యేకించబడి జాగ్రత్తగా బ్రతకండి అని చెబుతున్నాడు. ఈరోజు మంచి సేవకుని మీకు ఇచ్చాడు, ఈరోజు చక్కని పరిచయం మీకు ఇచ్చాడు. సేవకుని ఉపయోగించుకోండి. సేవకురాలు ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి, మీ అమ్మా నాన్న కంటే మీకు ఎవరు గొప్పడు కదండి. నిజం చెబుతున్నానండి. మై డాడీ ఈజ్ మై హీరో అని రాస్తున్నాడు బైక్లు అనగల. మరి ఆత్మీయ తండ్రి ఎంత గొప్ప త్యాగం చేస్తాడు మన కోసం ఎన్ని కన్నీరుగా బొట్టును రాలుస్తారు, వాళ్ళు ఎంత నీళ్లు గారుస్తారు. కాబట్టి ఈ రాత్రి నా 2 చేతులైతే నమస్కారం చెబుతున్నాను. ఎవరికి యేసు ప్రభు దేవుడిగా ఉంటాడు? నన్ను బాగు చేసిన దేవుడు, నా స్థితిని మార్చిన దేవుడు, నాకు ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు, ఈ రాత్రి అందరినీ దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాగా? దేవుడిగా ఉండి. ఆ దేవుడు మనకు దేవుడు అవ్వాలంటే పాపము నుండి, జారత్వము నుండి, లోకము నుండి ప్రత్యేకించబడి బ్రతుకుతాం. వాళ్ళకి యేసు ప్రభు దేవుడిగా ఉంటాడు. అంతేకాదు, ఆ కింద 6వ అధ్యాయం 1వ వచనం చదువున్నాను చెల్లి. 6వ అధ్యాయం 1వ వచనం, మీలో ఒకనికి మరి ఒకని మీద, అరే ఏంటది స్వాపేటడికి ఇలా, మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నది. ఏముంది? వ్యాజ్యం అంటే ఏంటన్న? గొడవ. ఈరోజు సంఘాల్లో గొడవలు ఉండొచ్చా అన్న? గొడవలు ఉండొచ్చా? ఇన్ని గొడవలు అండి సంఘాల్లో. పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్ అంటాం చూసారా? ఆ చర్చెస్ అన్నింటిలో ఏముంటాయి? అణగొట్టుకోవడం, వినగొట్టుకోవడం. ఆ పెద్దలు, ఈ పెద్దలు, దిగిపోయిన పెద్దలు కూర్చుని పెద్దల మీద, ఉన్న పెద్దల మీద, పాస్టర్ గారి మీద, రకరకాలండి. నేను ఫ్యారిష్ గురువుగా పనిచేశాను లోత్రన్ మిషన్లో పెద్ద పాస్టర్గా పనిచేశాను నేను 18 సంవత్సరాలు. అవన్నీ పళ్ళక బయటకు వచ్చేసాను, రిజైన్ చేసి. నేను పళ్ళేనరా బాబు ఇదని. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, మన కొట్లాట్లొద్దు. సంఘం అంటే పరిశుద్ధుల సముదాయం, పరిశుద్ధులు మాత్రమే ఉండదగినది దేవుని సంఘం. ఈ రాత్రి ముగించబోతున్నాను. యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటాడంటే, మొదటి మాట, పాపము నుండి, జారత్వము నుండి, గొడవల నుండి, లోకేచ్ఛలు, శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, యవనేచ్ఛలు, ఇవన్నిటి నుంచి బయటకు వచ్చి ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో యేసు వారి దేవుడిగా ఉంటాడు. యేసేబు అన్నలు ఒక ఎత్తులో ఉన్నారు. యేసేబు అన్నలకు భిన్నంగా ఉన్నాడు, ప్రత్యేకించబడి. నిజం చెప్తాను, యేసేబు ప్రత్యేకించబడ్డాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డావాడు చెడ్డాడు అవుతాడా అన్నట్లు చాలా వేగంగా యేసేబు దేశానికి నేత అయిపోయాడు. దేవునికి స్తుతం చెప్పండి.
దేశానికి ప్రధాని అయ్యాడు యేసేపు గారు. ఆయన దగ్గరకు అడుక్కుండా వచ్చారు భోజనం. ఎవరు? అన్నలు. ఏం కథ? పడ్డవాడి చెడ్డోడయ్యా. గుంటలో ఉన్నప్పుడు అదే భక్తి ఉంది, పోతిఫర్ ఇంటిలో ఉన్నప్పుడు అదే భక్తి ఉంది, శరసాల వేబడినప్పటికీ అదే భక్తి ఉంది. ఎక్కడికి వెళ్ళినా భక్తి మారలే, విశ్వాసం మారలే. అతడు స్థితి పెరిగే కొలది స్థుతిని పెంచుకుంటూ వచ్చాడు, ప్రభుని ఆరాధించాడు, నమ్మకంగా ఉన్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు. కనుక యేసేపును దేవుడు గొప్పోడిని చేశాడు. మన ప్రత్యేకత మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడి నుంచి నిజం చెప్తున్నాను, క్రైస్తవుడు అనగానే ప్రత్యేకించబడిన వాడండి. మనం చూసిన వాడు చెప్పాలి, మీరు పాస్టర్ గారు అనాలి, నన్ను ఏమనాలి? నేను ఎవరు చూసినా బస్ స్టాండ్ కావచ్చు, ఏదైనా రైల్వే స్టేషన్ కావచ్చు, బండి మీద వెళ్ళినా, ఎక్కడ బజార్లో కానీ మీరు పాస్టర్ గారు కదండి అంటారా? నేను అస్తమానం తెలుసొక్క అయ్యాను ప్రార్థనకు వచ్చినప్పుడు తప్ప. ఒకసారి నన్ను ఏలూరులో చూస్తే మీరు అందరూ అనుకుంటారు, ఇదేంట్రా ఎలాగున్నట్టు అనుకుంటారు. టీషర్ట్ వేసి తిరుగుతాను నేను, పైపించు గల టీషర్ట్లో. ఆ టీషర్ట్లో కూడా అంటారు, మీరు పాస్టర్ గారే కదా. ఎక్కడైనా రాసుకున్నానా బ్రదర్? నా మొక్కలు లేని పాస్టర్ అని ఏదైనా స్టిక్కర్ కొట్టించుకున్నానా? మరి ఎక్కడుందండి? అదో రకమైన వేషం ఉందా నా దగ్గర పాస్టర్గా? లేదే. ప్రార్థనకు వచ్చినప్పుడు ఇలా కొంచెం మొత్తం అంతే తప్ప ఇంటికి ఉన్నప్పుడు మామూలుగానే ఉంటాం. తెల్ల చొక్క వేసినంత మాత్రాన, నల్ల చొక్క వేసినంత మాత్రాన అపరిశుద్ధుడు. తెల్ల చొక్క వేస్తే పరిశుద్ధుడి కాదు. బట్టల ద్వారా కాదండి భక్తి, ఆధ్యాత్మికతలోంచి బయటికి రావాలా. ఈ రాత్రి విమర్శించడానికి మాట్లాడలే, దావిజనికి చెప్తున్నాను పిల్లలు. నేను ఎక్కువగా రంగుల బట్టలు వేస్తాను, రంగుల ప్యాంట్లు వేస్తాను. వైట్ ప్యాంట్ ఎప్పుడు వేయలేదు నేను ఎప్పటి నుంచి తెలుసు వీళ్ళకి. ఎప్పుడు నేను వైట్ ప్యాంట్ వేసిన ఏనాడు ప్యాంట్ వేయను నేను. అదేంటో వైట్ ప్యాంట్ వేస్తే వర్షం వచ్చేది ఆ రోజు. నిజం, వైట్ చొక్కా ఎలాగా ఉంటుంది, దానికి సరిపడా వైట్ ప్యాంట్ వేసానో చచ్చింది. పెద్ద వర్షం వచ్చేదండి ఆ రోజు. ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఆదివారం మళ్ళీ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేస్తాయి మా చర్చిలో. ఆదివారం సాయంత్రం మీటింగ్ ఉన్న వైట్ ప్యాంట్ వేయను, ప్యాంట్ తీసుకెళ్ళి తగిలించి ఇంకో రంగు ప్యాంట్ తీసుకెళ్తాను. ఎందుకంటే ఆ మీటింగ్లో వర్షం ఎందుకు, నేను వెళ్తే చాలుగా, ఏసై ఉంటాడుగా అక్కడ. ఎందుకని సరదా చెప్తున్నాను కానండి. వాస్తవం ప్రియులరా, బట్టలు కాదండి, బ్రతుకు కావాలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేనేమంటానండి, ఇప్పుడు అంటే వేసుకున్న వాళ్ళు నేను ఎక్కరించుట్లా. వేసుకోవాలి, ఉండాలి, అలా ఉండాలి, నేను కాదంటలేదు. లేనంత మాత్రాన క్రైస్తవులు కాదు అని నేను అట్లా. మన బ్రతుకును చూస్తుంది సొసైటీ, మన బ్రతుకును చూస్తుంది యేసయ్య. కాబట్టి మనం ప్రత్యేకంగా ఉండాలా, ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండాలండి. అది ఎటువంటి స్థలమైన. ఒకరోజు మా ఇంటి నిండా మా బంధువులందరూ పోలీసు వాళ్ళే. నెడదవల సొంత ఊళ్ళో పెద్ద పెళ్ళి అవుతా ఉంది. రేపు పెళ్ళి నేనే చేయాలి, రిజిస్టర్ ఉన్నాయి. ఆ రాత్రి రమ్మంటే చుట్టాలు అందరం ఖాళీగా ఉన్నారు, రారంటే నేను కూడా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయాను కారు వేసుకుని. ఆ రాత్రి పెద్ద ఫంక్షన్ పెట్టారు. అంటే మొత్తం అందరూ పోలీసు వాళ్ళు కదా, అందరూ మొత్తానికి ఒక 3 అంతస్తుల పైన టెర్రస్ మీద ఓ పెద్ద పార్టీ పెట్టుకున్నారు. నేను ఎక్కడ నాకు నా ఫ్యామిలీకి ఓ రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉన్నాం. ఒక ఆయన వచ్చాడు, ఏమండి మీ డిఎస్పీ అనే పలానాన్ని పిలుతున్నాడు మిమ్మల్ని అన్నాడు. నేను ఇప్పుడు ఎందుకురా, 10:30 అయినప్పుడు, ఇప్పుడు ఎందుకురా స్వామి ఎలాండరా అంటే, లేదు చాలా ఫీల్ అవుతున్నాడు, కిషోర్ ఒక్కడే లేడు, వాడిని పిలవండి అన్నాడు. ఏమండి నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఒకప్పుడు అందరికంటే ఎక్కువ తాగేవాడు నేను వాళ్ళందరిలో. సరే దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కా, టెరాస్ మీదకి వెళ్ళా. ఆ టెరాస్ మీద నన్ను చూసి అన్నాడు. ఎవరో తాగుబోతుండండి, చిన్న పిల్ల అయిపోతాడు వాళ్ళు అన్నాడు. ఏంటి ఎడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నాను. ఎంత తాగేవాడు, లేపితే తింటేవాడు కాదు, మానేసా అని పట్టుకుని అన్నాడు. బాబు ఒక అతను వచ్చాడు, తమ్ముడికి తీసుకురండి. తీసుకొచ్చాడు. అక్కడ ఆడలు ఎవరు, అందరూ మగవాళ్ళు. తీసుకొచ్చి తాగరా అన్నాడు. పాస్టర్ అనరా నేను, పాస్టర్ అంటే తాగరా అన్నాడు. ఆడు తాగర్రా నాయన, అదంతే, తాగకూడదు, ఊరుకోర్రా. ఇక్కడ ఎవరు లేరు కానీ, మా మరదలు కూడా లేదు, ఆడవాళ్ళు ఎవరు లేరు, ఎవరు నేను చూడలే, తాగే అన్నాడు. నేను తాగనని తప్ప అన్నయ్య, ప్రత్యేకించబడ్డాను, ప్రభువు నన్ను పిలుచుకున్నాడు. నాకు ఇది తగదు, ఈ పని నేను చేయలేను, నన్ను ఏమైనా చేయమను చేస్తా, ఇది మాత్రం చేయను. ఏడుతున్నాడండి. ఇదేరా అన్నదమ్ముల పోదవాళ్ళే, చూడండి రా, ఎవరు నాళ్ళే, అరే చూడండి రా, నా తమ్ముడు తాగడండి. ఆడుకోడు ఏరా తాగవా, అందరూ ఏరా నన్ను. సరే రే బాబు, మీకు దండం పెడతాను, తాగండి రా. ఇదిగోరే ఎవరు చూసినా
చూసినా చూడకపోయినా ఏసై చూస్తున్నాడు. అది ఆకాశం చూస్తుంది, భూమి రేపు పొద్దున సాక్ష్యం, మీకు దండం పెడతా అని కిందకి వెళ్ళిపోయి పొద్దున్నే పెళ్లి కదా అంగి వేసుకుని పెళ్ళిలో కూర్చున్నా. అడుగుకోడు రావటం ప్రైజ్లో అయ్యారు ఎవరు రాత్రి బ్యాచ్. అప్పటి వరకు యారా ఊరి అనేవాళ్ళు ఈ రోజుకి ఇప్పటికి నన్ను పాస్టర్ గారు అని పిలుస్తారు. అప్పటి వరకు ఏమనేవాళ్ళు యారా తమ్ముడు అనేవారు. ఆ రోజు చూసారు నా ప్రత్యేకత. ఈ రోజుకి నాకు భయపడతారట. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఒకవేళ మందు గిన్నె తాగుతున్నా అన్ని సదిరేస్తారు. ఎందుకు? ఆ రోజు కనుక ఆ రోజు వాళ్ళతో కలిసి నేను తాగేస్తుంటే ఏమంటారు, అరే తమ్ముడు చెడు కూడా తింటారు అంటారు. ఉండాలి మనకు ప్రత్యేకత, ఉండాలి మన జీవితంలో. నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లారా. ఈ రాత్రి ప్రత్యేకించి ప్రభు మాట్లాడుతున్న మాట, యేసు ప్రభు ఎవరికి దేవుడిగా ఉంటాడంటే ఎవరైతే ప్రత్యేకంగా బ్రతుకుతారో యేసు వారికి దేవుడిగా ఉంటాడు. ప్రత్యేకంగా బ్రతికే వారి కష్టాలు వస్తాయి, కానీ రేపొద్దున సింహాసనం అన్నదే. ఆమేన్ చెప్పండి. సింహాసనం మనకి ఇవ్వబడాలంటే మన జీవితంలో ప్రత్యేకత కావాలి. రెండో మాట చదివాను త్వరగా, లోకాసు వార్త 20:38 చదవండి త్వరగా. మీకు మాట ఇచ్చాను నేను, డేట్ మార్కుండా విడుదల పెడతానని. 20:38 20:38 అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోసే సెలవిచ్చాడు కదా. ఆయన ఆకలేస్తున్నాను కూడా పాపం మా చెల్లమ్మకి 4 తడబడుతుంది. షుగర్ ఉందా నాన్న నీకు? ఉందా? మరి లేనప్పుడు ఎందుకు తడబడుతుంది నీకు? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఉందా లేదా అక్కడ? కొంచెం గట్టిగా చదువు మాట. మళ్ళీ మోసే సూచించాడు. మోసే దగ్గర ఉంటావు నువ్వు. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. చెప్పండి, ఆయన ఎవరికి దేవుడు? సజీవులకే దేవుడు. మొదటిది ఎవరికి దేవుడిగా ఉంటా అన్నాడు? ప్రత్యేకించబడిన వారికి నేను దేవుడిని అన్నాడు. రెండవది ఎవరికి దేవుడిగా ఉంటాడు? ఆయన సజీవులకి నేను దేవుడిని అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. సజీవులు అంటే ఎవరన్నా? బ్రతికున్నవాడు అంటే మనకంటే ముందు చనిపోయిన వారికి ఆయన దేవుడు కాదా? అబ్రహాం గారు మనకంటే ముందు చనిపోయారు. ఇసాక్ గారు, యాకోబు గారు, భక్తులు యోసేపు గారు, సంసోను గారు, అనేకులు మనకంటే ముందు మహాభక్తులు, ఏలియా లాంటి ప్రభుత్వులు, అనేక మంది మహాభక్తులు చనిపోయారు. వాళ్ళకి దేవుడు కాదా? దానికి అర్థం అది కాదు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు అంటే పాపములు చేసేవారికి అపరాధములు చేసేవారికి యేసయ్య దేవుడు కాదు. యేసయ్య దేవుడిగా ఉండాలంటే పాపమును అపరాధములు విడిచిపెట్టాయి. పాపమా మేము చేసామా? నువ్వు చూసావా? మేమేం పాపం చేసాం? నువ్వే పాపం చేయలేదా? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అంటే దేవుని మాట విని దాని ప్రకారంగా బ్రతకపోవటం పాపం అండి. నేను అర్థమవుతుందా? మాట విని దాని ప్రకారంగా బ్రతకపోవటం. మూసేసంలే, టైం అయిపోయిందిగా. మాట విని వాక్యాన్ని విని దైవజనుడు చెబుతుంటే దాని ప్రకారంగా బ్రతకపోవటం పాపం. ప్రభు వాక్కు విని దాని ప్రకారంగా మనం బ్రతకాలి. అలా బ్రతకపోవటం పాపం. రెండవది ప్రార్థన చేయకపోవటమే పాపం. అంటే మనము ప్రార్థన అంటే మనం దేవుడితో మాట్లాడటం, వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడటం. ఆయన మనతో మాట్లాడుతుంటే విని దాని ప్రకారం ఉండకపోయినా పాపమే. మనము ప్రతిరోజు ఆయనతో మాట్లాడకపోయినా పాపమే. కాబట్టి పాపం విడిచిపెట్టే పాపముల చేత అపరాధముల చేత ఒకవేళ ఉన్నావేమో, ఆ పాపమును అపరాధమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నీకు దేవుడిగా ఉంటాడు. దేవుడు నీకు దేవుడు. ఎందుకంటే చచ్చిన వారు, పాపం చేసిన వాడు చచ్చిన వాడు కింద లెక్క. మనం చనిపోయిన వాళ్ళకి కాదు, పాపములు చేయకుండా అపరాధములు చేయకుండా సజీవు లెక్కలో సజీవులుగా మనం ఉందుముగాక. నేను ఇక వచనాలు చెప్పాలండి, టైం లేదు కదా. చెల్లి కొడుకు పాపం చదవలేకపోతుంది. ఏమనుకోద్దు. మన పెరట్లో జాయిన్ చెట్టు ఉంది, అది ఎండిపోయింది. ఏమంటాం? చచ్చిపోయింది. కళ్ళు ఎరబడిపోయింది తమ్ముడికి. చచ్చిపోయింది. పచ్చగా ఉంటే బ్రతుకుంది. బ్రతుకున్న చెట్టు, ఇందాక రెండోది బ్రతుకున్నవారు దేవుడు. బ్రతుకున్న వారి చెట్టుని ఏమిస్తుంది? ఫలా ఇచ్చేవారికి దేవుడు అండి. ఆయన ఫలములు ఇచ్చేవారికి యేసయ్య దేవుడు. అడిలో చెప్పండి, ఫలించు వారికి దేవుడు. నేను ముందే చెప్పా, రెఫరెన్స్ ఇంకా చెప్పనని. ఆయన ఫలించు వారికి దేవుడు అండి. ఏ ఫలము లేకుండా, ఆత్మీయ ఫలాలు లేకుండా ఇష్టానుసారంగా చెట్టుగా మ్రానుగా ఉంటే ప్రభు ఒక రోజు వచ్చి మన జీవితం ఫలము లేని జీవితాన్ని బట్టబయలు చేస్తాడు.
వేషాలు వేయద్దు. ఆ చెట్టు ఏ చెట్టు? అంజూరపు చెట్టు. పైకి పచ్చగా ఉంది కానీ దానిలో కాయలు లేవో, అది వేషధారణ. కాబట్టి ఉన్నట్టుగా ఉండటం కాదు, ఉండాలి. ఆత్మ ఫలము లేనివారు, ఆత్మీయత లేనివారు దేవునికి ఇష్టలు కాదు. మొదటిది ప్రత్యేకంగా ఉండేవారికి యేసయ్య దేవుడు. రెండవది పాపములు అపరాధములు చేయకుండా సజీవునిగా ఉండేవారికి యేసయ్య దేవుడు. మూడవది ఫలించు వారికి యేసయ్య దేవుడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నేను జయించు వానికి దేవుడినై ఉన్నాను. ఏంటండి? నేను జయించు వానికి దేవుడిగా ఉన్నాను. ఏం జయించాలి? శత్రువుని. మన శత్రువు ఎవరు అమ్మా? సాధారణ ప్రతి దాని మీద ఎట్టేస్తారు ఎట్లా, నాకు అర్థం కాదు. ఆడి పెద్ద జీరో అని పట్టుకుని మీరు అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేసి హీరోని చేసేస్తున్నారు మీరు. ఆడికి ఏం తెలియదండి పాపం, అమాయకుడాడు. అలా చెప్తున్నాడు ఫాస్ట్గా అంటారేమో. నిజమే, ప్రథమ శత్రువు, మనకు ప్రథమ శత్రువు ఎవరో తెలుసా? శరీరం. రెండవదే సాతాను. ఏదైనా మనం ఆదాము అవ్వలను జయించింది ఎవరు? శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు శరీరాన్ని జయించాలా? యుద్ధము చేయాలా? జయించాలా? జాగ్రత్తగా చెప్తాను వినండి. శరీరాన్ని జయించలేని వాడికి యేసయ్య దేవుడు కాదు. సాతాన్ని జయించాలా, లోకాన్ని జయించాలా, సర్వాన్ని జయించాలా. ఎవరైతే చేస్తారో జయించేవాడికి యేసు ప్రభు దేవుడిగా ఉంటాడు. అలాగా మనము జయించాలని విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకొనక యేసుక్రీస్తు మన కొరకు జయోత్సాహంతో ఆయన లోకానికి వచ్చి మన కొరకు సిలువలో నింగికి నేలకు నగ్నంగా వేలాడి మన కొరకు సిలువలో చనిపోయిన గొప్ప దేవుడు అండి. మన కోసమే, కేవలం మన కోసమే, మన జీవితాల కోసమే ప్రభు మరణించాడు. రక్తం అంతా కార్చాడు మన కోసం. సిలువలు ఎక్కడ బలిపశువుగా బలి ఏర్పాటు చేశాడు. ఆ రక్త ప్రోక్షణలు ఎవరైతే కడుక్కుంటారో వారిని ప్రియులరా నిరీక్షణ కలిగిన వారిగా, నిబద్ధత కలిగిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారిగా బ్రతకమని ప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు వారిని తీసుకెళ్ళడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు మనం ఎలాగుందాం? మొదటిది ప్రత్యేకంగానే బ్రతుకుదాం. క్రైస్తవులు మనం చూసిన వారి క్రైస్తవులు అనేటట్టుగా బ్రతుకుదాం. రెండవది పాపము చేయకుండా, అపరాధములు చేయకుండా సజీవులుగా బ్రతుకుదాం. మూడవది ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ బ్రతుకుదాం. నాలుగవది లోకాన్ని, శరీరాన్ని, సర్వాన్ని, సాతాన్ని జయిస్తూ బ్రతుకుదాం. లోకపు పరిస్థితులు బాగలే, భయంకరమైన దుర్వార్తలు వింటున్నాం. ఎప్పుడు ఏ దేశం ఏమవుతుందో, యుద్ధాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఏ దేశం మీదకి ఏ దేశం యుద్ధం ప్రకటిస్తుందో, ఏ వ్యాధులు వస్తున్నాయో, ఎవరెక్కడ చచ్చిపోతున్నారో, ఏ విధంగా మరణిస్తున్నారో అర్థం కాని సమస్యలో ఉన్నాం. ఈ ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. మన జీవితాన్ని మార్చుకుని ప్రభు దగ్గరికి రా. క్రీస్తు వైపు చూడండి. ఆ దేవుడు మనకు దేవుడిగా ఉండును గాక. కళ్ళు మూసుకుందాం. ఆ దేవుడు మనకు దేవుడిగా ఉండాలంటే మనం ఏం చేద్దాం? ప్రత్యేకించి బ్రతుకుదాం.